హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను అందరూ. ఈరోజు నేను చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను. అది బ్యాచిలర్ రెసిపీ అనమాట. మా అమ్మాయి ఎలా వండాలో పెట్టమని అడిగింది. సరే, తన కోసం చేస్తున్నాను కదా, పెడితే ఎవరైనా చూస్తారు. ఈజీగా అయ్యే రెసిపీ అనమాట. తొందరగా వండుకునే రెసిపీస్ పెట్టు అని అడుగుతుంది. ఇప్పుడు బీరకాయతో అడిగింది. బీరకాయ ఎగ్, అచ్చగా బీరకాయ వండితే పిల్లలు ఎవరు తినరు కదా, ఎగ్ కలిపితే చాలా టేస్ట్గా ఉంటుంది, తింటారు. ఫస్ట్ దీనికోసం ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, బీరకాయ బాగా పీల్ చేయాలి, పై చెక్క అంతా తీయాలి ఎగ్ వేయాలంటే, లేదంటే కసకసలాడుతుంది. ఫస్ట్ అవన్నీ పీల్ చేసి కడిగేసిన తర్వాత కట్ చేసుకోవాలి. బీరకాయకి మాత్రం చెక్కు బాగా తీయాలండి, చేస్తేనే టేస్ట్గా ఉంటుంది, తొందరగా మగ్గుతుంది. పెచ్చుందనుకోండి నోటి కింద కసకసమంటూ బాగోదు. అందుకని బాగా పీల్ చేసేసి, నేనైతే ఎక్కువ పీల్ చేశాను. అది కూడా నేను పడేయనండి, అది కూడా చట్నీ చేసుకుంటాను పచ్చిమిరపకాయలు వేసి వేయించి. ఏది వేస్ట్ చేయను అనమాట నేను. ఏది పడేయోగా అంటారు నన్ను. నిజంగానే ఇవన్నీ రావు కదా, అన్నీ కొనుక్కుంటేనే కదా వస్తాయి. ఫైబర్ ఉంటుందని బీరకాయ చెక్కులో చక్కగా చట్నీ చేసుకుంటాను, చాలా బాగుంటుంది. పుదీనా వేసి చట్నీ చేస్తే బీరకాయ చెక్కు కొంచెం కొబ్బరి మొక్క వేసుకుంటే చాలా బాగుంటుంది. అది కూడా ఈసారి ఆ రెసిపీ కూడా పెడతాను. ఇలా మొత్తం బీరకాయ అన్నీ ఒక 5 నిమిషాలు పడుతుంది కట్ చేసుకోవటానికి. ఇంకా తిరగమాత పెట్టుకుని వేయించి బీరకాయ మగ్గటానికి ఒక 5 నిమిషాలు. ఎగ్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్, మొత్తం 15 నిమిషాలు పడుతుంది. అది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి, బాక్సుల్లోకి, పిల్లలకి పొద్దున్నే మార్నింగ్ ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ చేస్తే పిల్లలకి టేస్ట్గానే ఉంటాయి, తొందరగానే అయిపోతుంది అన్నమాట. లంచ్ బాక్స్లోకి ఈ రెసిపీ మాత్రం చాలా బాగుంటుంది. ఇది బ్యాచిలర్స్కి బాగా ఉపయోగపడుతుంది కర్రీ. హెల్దీను ప్లస్ టైం కూడా చాలా తక్కువ పడుతుంది. బీరకాయ తొందరగా మగ్గిపోతుంది. బీరకాయ కట్ చేయటము అవన్నీ కూడా చాలా ఈజీగా అయిపోతాయి. తిరగమాత వేసేసుకోవచ్చు. మన దగ్గర తిరగమాత దినుసులు ఉంటాయి కదా, పోపు సామాను, పచ్చిపప్పు, మినపప్పు అవన్నీ వేసి కరివేపాకు వేసిన తర్వాత పచ్చిమిరపకాయ వేయాలి. తర్వాత ఉల్లిపాయ వేసి బాగా వేయించుకోవాలి ఒక 5 నిమిషాలు. ఈ వేగేలోపు ఈ బీరకాయ ముక్కలు మాత్రం కంపల్సరీ కొంచెం ఉప్పు, పసుపు వేసుకుని క్రష్ చేయాలి. ముక్కల్ని అలా చేత్తో మెదిపినట్టుగా మెత్తగా కొంచెం అలా అంటే తొందరగా మగ్గుతుంది అన్నమాట కూర. బీరకాయలో ఉన్న నీరు తొందరగా బయటకు వచ్చి కూర మగ్గుతుంది. ఇది చిన్న టిప్పు. ఇది మాత్రం చేస్తే బీరకాయ తొందరగా అయిపోతుంది కర్రీ. అలా ఆపండి వేసారనుకోండి, అది మగ్గటానికి టైం పడుతుంది. ఇలా మనం క్రష్ చేసేస్తే తొందరగా అయిపోతుంది. ఇలా 2 నిమిషాలు వేయించాలన్నమాట. ఉప్పు, పసుపు వేసేసాం కదా. కారం అయితే లాస్ట్లో మనకి ఎంత కావాలో వేసుకోవచ్చు. ఓ చుక్క నీళ్ళు పోయాలి. ఓ చుక్క నీళ్ళు అంటే మా అమ్మాయి మాత్రం గ్యారంటీగా ఒక చుక్క నీళ్ళు తెచ్చేస్తుంది, ఎందుకంటే క్లారిటీ కావాలంటది. అందుకని ఒక టీ గ్లాస్ నీళ్ళు పోసేసుకుని ఒక 5 నిమిషాలు మూత పెడితే చక్కగా మగ్గుతుంది అన్నమాట. బీరకాయ ముక్క మగ్గిందో లేదో చూసుకుని ఎగ్ వేయాలి. కారం ఇప్పుడైనా వేసుకోవచ్చు, ఎగ్ వేసినాకైనా వేసుకోవచ్చు. నేను ముందుగానే వేసేస్తాను ముక్కకు పడుతుందని. ఎగ్స్ మనకి ఎన్ని కావాలో రిక్వైర్మెంట్ అన్ని వేసుకోవచ్చు అన్నమాట. కూర మాత్రం ఎగ్ వేసి చేస్తే బీరకాయ కూర ఎవ్వరూ వద్దు అనకుండా తింటారు. సేమ్ చికెన్ కర్రీ ఉన్నట్టు ఉంటుంది, అంత బాగుంటుంది. ఇది వేసిన తర్వాత కొంచెం మన దగ్గర మసాలాలు ఉంటే కొంచెం ఏదన్నా మసాలా వేసుకున్నాం అనుకోండి లాస్ట్లో, ఇంకా ఈ కూర దేంట్లోకైనా, చపాతీలోకి, అన్నంలోకి, మామూలుగా పుల్కాలు అవి చేసుకుంటారు కదా, వాటిల్లో కూడా ఈ కర్రీ చాలా బాగుంటుంది. ఏదన్నా రైస్లు చేసుకుంటాం కదా, పుదీనా రైసు, జీరా రైస్, వాటిల్లో కూడా ఈ కర్రీ చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది మాత్రం లంచ్ బాక్స్లోకి పిల్లలకి పెడితే వద్దనకుండా బాక్స్ తినేస్తారు. మా అమ్మాయి లంచ్ బాక్స్లోకి ఈ కర్రీ చేసి చూపిస్తున్నాను. బీరకాయ మగ్గటం చాలా తేలిక. అన్ని కూరల్లో కన్నా ఈ బీరకాయ కట్ చేయటము తేలిక, కూర వండుకోవటము తేలిక, తొందరగా అయిపోతుంది అన్నమాట. కాయ తొందరగా మగ్గుతుంది. కొంచెం లేతకాయ చూసి తీసుకోవాలి ఈ కర్రీకి. ముదురుగా ఉంటే బాగోదు. ముదురుకాయ ఉందనుకోండి పడేయకుండా పచ్చడి చేసుకోవచ్చు. ముదురుకాయ అయితే పచ్చడికి బాగుంటుంది. బీరకాయ పచ్చడి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఎక్కువ ఫైబర్ ఉంటుంది కదా బీరకాయలో. ఎక్కువ తినడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇలాంటి కూరగాయలు మాత్రం అప్పుడప్పుడు తీసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. పిల్లలకి ఇలా చేసి పెట్టండి. ఈ రెసిపీ మాత్రం ట్రై చేసి ఎలా వచ్చిందో
మీరు మాత్రం ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి నాకు. సరే ఫ్రెండ్స్, చూడండి, డిష్ అవుట్ మాత్రం అప్పటికప్పుడే చేయకూడదు. ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు మూతబెట్టి ఉంచాలి. ఆ వేడికి కూర మగ్గుతుంది. 5 నిమిషాలు రెస్ట్ ఇచ్చిన తర్వాత మనం డిష్ అవుట్ చేసుకుంటే ఏ కూర అయినా సరే కొంచెం బాగుంటుంది అన్నమాట. అప్పటికప్పుడే మీరు కూర ఉడకంగానే తీసేసారనుకోండి, కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నట్టు అనిపిస్తుంది. మనం దానికి ఒక 5 నిమిషాలు కూర స్టవ్ ఆఫ్నాక రెస్ట్ ఇవ్వాలి.